ఒక సింపుల్ స్కిన్ ప్రాబ్లమ్‌ని ఎంత కాంప్లికేట్ చేసుకొని, అసలు తగ్గలేని స్టేజ్‌కొస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ అవుతారనేది చెప్పబోతున్నాను. హలో అండి. ఐయామ్ డాక్టర్ శోభ, ఫౌండర్ అండ్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఎట్ కామాక్షి స్కిన్ క్లినిక్స్. ఒక సింపుల్ అంటే డెర్మటాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రై స్కిన్ అంటే అటోపిక్ డెర్మటైటిస్ అంటారు. ఈ కండిషన్‌ని ఇనిషియల్ స్టేజెస్‌లో డయాగ్నోస్ చేయకుండా రకరకాల స్పెషాలిటీస్ దగ్గరికి వెళ్ళి, రకరకాల ట్రీట్మెంట్స్ వాడి, అది కాంప్లికేట్ అయిపోయి ఇంకా తగ్గలేని స్టేజ్‌లో డెర్మటాలజిస్ట్ దగ్గరకొస్తే ఎంత సఫర్ అవుతారు వాళ్ళు అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా దగ్గరకొచ్చిన పేషెంట్‌కి సింపుల్ కండిషన్. ఇట్స్ ఎ అటోపిక్ డెర్మటైటిస్. అటోపిక్ డెర్మటైటిస్ అంటే ఏం లేదండి. ఎక్స్‌ట్రీమ్ డ్రై స్కిన్. అంటే వాళ్ళ స్కిన్ బ్యారియర్ అనేది చిన్నప్పటి నుంచి కూడా డిస్రప్టెడ్‌గా ఉంటది. అంటే వాళ్ళకి నార్మల్‌గా ఉండే వాళ్ళకంటే వాళ్ళకి అన్నీ కూడా అంటే ఈవెన్ ఫుడ్ అలర్జీస్ కానీ, తొందరగా ఇరిటేషన్ రావడం గానీ, అంటే స్కిన్ ఇరిటేషన్, ఇచ్చింగ్ అనేది ఎక్కువ ఉండడం గానీ, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ స్కూల్ యాబ్సెన్సెస్ ఎక్కువ ఉండడం గానీ, ఇవన్నీ కామన్‌గా జరిగాయి వీళ్ళకి. కాకపోతే ఏంటంటే, చిన్నప్పుడు వాళ్ళు డయాగ్నోస్ చేయకుండా తర్వాత ఏమవుతుందంటే, అదనేది ఎక్కువైపోతుంది ఆ ప్రాబ్లమ్. సో, ఆ ప్రాబ్లమ్‌ని అటోపిక్ డెర్మటైటిస్ కాకుండా నేను చూసిన పేషెంట్‌లో దాన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ అని ట్రీట్ చేశారు. సో, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మీద రకరకాల క్రీమ్స్ వాడడం వల్ల ఏమవుతుంది అనంటే, యాక్చువల్ ప్రాబ్లమ్ తగ్గకుండా ఇంకొక కొత్త ప్రాబ్లమ్ ఒస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ స్కిన్ అనేది ఓపెన్‌గా ఉండి, స్కిన్ బ్యారియర్ కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో, దాని ఫంక్షన్ తక్కువగా ఉండడం వల్ల దాని మీద రకరకాల డిఫరెంట్ క్రీమ్స్ వాడడం వల్ల, ఆ క్రీమ్స్ వల్ల అలర్జీస్ వచ్చేసి, సో, దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న ప్రాబ్లమ్ కంటే ఇంకొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కాకుండా అదొక ఫోటో అలర్జీ అని, సన్ అలర్జీ అని ట్రీట్ చేశారు. సో, సేమ్ 2 కండిషన్స్‌లో కూడా ఉన్న సింపుల్ డ్రై స్కిన్ కండిషన్‌ని కాంప్లికేట్ చేసి డెర్మటాలజిస్ట్ దగ్గరికొచ్చేసరికి ఆ ప్రాబ్లమ్ అనేది ఓరల్‌గా చాలా రకాల యాంటీబయాటిక్స్ వాడితే గాని తగ్గని పరిస్థితిలో వచ్చారు. సో, దయచేసి స్కిన్ ప్రాబ్లమ్ అయినప్పుడు డెఫినెట్‌లీ కన్సల్ట్ యువర్ నియర్ బై డెర్మటాలజిస్ట్ బికాజ్ నాట్ టు కాంప్లికేట్ యువర్ ఇష్యూ అండ్ సింపుల్ స్కిన్ కండిషన్‌ని కాంప్లికేట్ చేసుకున్న తర్వాత వచ్చినప్పుడు ఈవెన్ డెర్మటాలజిస్ట్ కూడా ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. సో, ఆల్వేస్ కన్సల్ట్ ద డెర్మటాలజిస్ట్ ఫర్ యువర్ స్కిన్ ప్రాబ్లమ్స్. థాంక్ యూ.